భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. నిన్న డిఎంకే గవర్నమెంట్ ఇన్ తమిళనాడు మొత్తం అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న గుళ్ళు, తర్వాత ప్రైవేట్ గుళ్ళలో కూడా ప్రత్యేక పూజలు జరగకూడదు, లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ కనపడకూడదు, లైవ్ స్ట్రీమింగ్ అలౌ చేయలేదు, ప్లస్ ప్రత్యేక పూజలు అలౌ చేయలేదు, ప్రత్యేక ప్రసాదాలు పెట్టకూడదు, తర్వాత ఏమో దీపాలు వెలిగించకూడదు, అంటే ఎక్స్ట్రా దీపాలు, దేవుడి దగ్గర దీపం పెడతారు కొన్ని అని ఆర్డర్ జారీ చేసి ఇంప్లిమెంట్ కూడా చేసినారు. దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఒక హైకోర్టుకి కొంతమంది వెళ్ళారు. హైకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. గవర్నమెంట్కి సంబంధం ఏముంది, ప్రజలు ఏం చేసుకుంటారు, అంత మైక్రో మేనేజ్మెంట్ అవసరమా? నువ్వు ఇంట్లో నువ్వు ఏ దేవుడికి మొక్కుతున్నావు, నువ్వు ఏ దీపాలు ఎన్ని పెట్టావు, ప్రసాదం ఎంత చేసుకున్నావు, అవన్నీ చూడవలసిన అవసరం గవర్నమెంట్కి లేదు. చాలా పొరపాటు అని చెప్పింది హైకోర్టు. కానీ టైం అయితే అయిపోయింది. వాళ్ళు చేసిన డ్యామేజ్ అయితే చేశారు. కానీ దీనివల్ల డ్యామేజ్ ఎవరికి అయిందండి? నాకైతే సీరియస్గా వాళ్ళకే అయింది అనుకుంటున్నాను. డిఎంకే పార్టీ పతనానికి నాందేడు. డిఎంకే పార్టీ వాళ్ళ భయం కనబడిపోతాను. వాళ్ళు అన్నమలయం చూసి భయపడుతున్నారు, అందుకే ఇలా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. దానివల్ల పోయేది డిఎంకే అని నా దృఢమైన నమ్మకం. ఈ 24లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్ తెలిసిపోతుంది. 99% నా అంచనా అయితే బీజేపీ విల్ డామినేట్ ఎలక్షన్స్. అందుకని మోదీ గారు చాలాసార్లు వెళ్ళారు. అతనికి వచ్చిన రెస్పాన్స్ అక్కడ చూస్తే మీకు శ్రీరంగనాథ స్వామి టెంపుల్ దగ్గర, శ్రీరంగం ఊళ్ళోను, తర్వాత కంచి ఆ ఊళ్ళోను, తర్వాత రామేశ్వరం అక్కడంతా కూడా చూస్తే ఫినామినల్ రెస్పాన్స్ అండి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆయనకి వెల్కమ్ చేశారు. మామూలుగా బిర్యానీ ప్యాకెట్లు క్వార్టర్ ఇస్తే కానీ రాని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు మోదీ గారి కోసం. సో ఇవన్నీ చూస్తే నాకు డిఎంకే తాలూకు పతనం స్టార్ట్ అయిపోయింది. వెరీ సూన్ ఇంకొక 5-6 ఏళ్ళలో డిఎంకే అనే పార్టీ కనపడకపోవచ్చు, కనుమరుగైపోతుంది. అలా అయితేనే దేశం కూడా, సౌత్ ఇండియా కూడా బాగుపడుతుంది నా ఉద్దేశం. జై శ్రీరామ్.